హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లంచ్ మెను, ఈజీ లంచ్ మెను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 3/4 కప్ కందిపప్పుని వాష్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మ్యాంగో పప్పు ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇందులో కట్ చేసిన మామిడికాయ ముక్కలు, 3-4 గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇక్కడ కుక్కర్ లిడ్ పెట్టుకొని మనం 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాం. సైడ్ లో ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా 1/2 kg మటన్ ని వాష్ చేసి తీసుకున్నాను. దీన్ని నేను ఫ్రై కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న ఈ మటన్ లోకి 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. దీన్ని కూడా కుక్కర్ లిడ్ పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకున్నాం. మంచిగా టెండర్ అయ్యేంత వరకు మటన్ ని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రైస్ కూడా నాది కుక్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని వాచుకుంటాను. చూడండి, ఇక్కడ విజిల్స్, పప్పు విజిల్స్ స్టార్ట్ అయ్యాయి. 4 to 5 విజిల్స్ రానిద్దాం. ఇక్కడ మటన్ విజిల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. దీన్ని కూడా 4 to 5 విజిల్స్ రానివ్వాలి. అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పప్పు కోసం పోపుని రెడీ చేసుకున్నాం. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి, ఇంకా 4-5 రెమ్మల వెల్లుల్లిని చిదుముకొని ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మన పప్పుని చూసుకున్నాం ఫ్రెండ్. చూడండి, పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. దీనిలో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మెతుపుకొని మన పోపులో యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ మన మామిడికాయ పప్పు ఈజీగా, ఎంతో టేస్టీగా ఎమ్మి మామిడికాయ పప్పు అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎమ్మిగా టేస్టీగా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా మన మటన్ ప్రిపరేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మన మటన్ కూడా కుక్కర్ లిడ్ తీసి చూస్తే వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి చూడండి, వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది. ఇందులోంచి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. మనం వేసిన ఆయిల్, మటన్ లోని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి మంచిగా టెండరీగా జ్యూసీగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, దీన్ని మనం జ్యూసీగా ఎమ్మి మటన్ ఫ్రై ఒక 2 or 3 మినిట్స్ లో రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈజీ లంచ్ మెను ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సలహాలను కామెంట్ రూపంలో తెలపగలరు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మన పప్పు కూడా రెడీ. పప్పు, అరటి పండ్లు,
ఇంకా మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈ కాంబినేషన్ లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.